నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ భర్త ఇంటి ముందు బిడ్డతో భార్య ఆందోళనకు దిగింది. పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన భాస్కర్ సాయి దీప్ అనే యువకుడు నల్గొండ జిల్లా చర్లపల్లి గ్రామానికి చెందిన సౌందర్యను 5 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలం క్రితం తన భర్త వేరే మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని ప్రశ్నించినప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడని చెబుతోంది. 2 నెలల నుంచి తన భర్త కనిపించడం లేదని ఆరా తీస్తే తనను వదిలించుకునేందుకు భర్త వారి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను వేడుకుంటోంది. నేను సాయిదీప్ అనే అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నా. 5 ఇయర్స్ అవుతుంది. ఆ అబ్బాయి వేరే అమ్మాయితోటి మాట్లాడుతుంటే నేను చూసి పట్టుకున్నందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. 2 మంత్స్ బ్యాక్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడిపిస్తే వాళ్ళ మాకు వద్దంటే వద్దు, మా మనోడే వెళ్ళిపోయిండు, మాకు ఆమెతో సంబంధం లేదు, మా ఇంటికి రావద్దు అని అన్నారు. అయినా నేను అట్లనే ఇంటికి వచ్చేసిన. నేను ఎక్కడ పోను, మీతో పాటే బతుకుతా, మీతో పాటే ఉంటాను. ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వస్తే గేటుకు తాళం తీసుకొని నన్ను ఇంట్లోకి రానియకుండా బయటనే కూర్చోబెట్టారు. నైట్ మొత్తం ఇక్కడ బయటనే పడుకున్నా. నైట్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు నేను ఇంటికి రాగానే 100కి కాల్ చేస్తే వాళ్ళు రాలేదు, తాళం వేసుకోరని చెప్పిన. రాలేదు. మళ్ళీ నైట్ 9:30కి వచ్చారు. 100కి కాల్ చేసి నువ్వేనమ్మా అంటే అవును నేనే సార్ అన్న. సిఐ సార్ రమ్మంటారు, స్టేషన్కి రారని తీసుకెళ్ళారు. స్టేషన్కి పోతే అక్కడ సిఐ సార్ లేడు, ఎస్ఐ సార్ లేడు, ఎవరు లేరు. కొద్దిసేపు కూర్చోండి, వస్తాడు సార్ వస్తాడని చెప్పారు. ఎవరు విఐపి వాళ్ళు వచ్చారు. వీళ్ళని బయటకు తీసుకెళ్ళి మాట్లాడారు. తర్వాత ఇంకా మళ్ళీ మేము అమ్మ వండేసే వాళ్ళు లేరు, సిఐ లేడు, మేము పోతాం, మేము ఉండం సార్ అని అంటే సరే మార్నింగ్ 10 o'clockకి రారు, సిఐ సార్ వస్తారు మాట్లాడతారు అని చెప్పిండ్రు. మేము ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడనే పడుకున్నాం, బయటనే చలికి వణుకుంటా ఇక్కడనే పడుకున్నాం. నాకు ఏ దిక్కు లేదు, ఎవరు లేరు, వీళ్ళ ఇంట్లోకి రానిస్తలేరు. లైఫ్ ఏమైపోదు నాకే తెలియదు.